పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక అక్రమాలపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదులు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎస్సీ ఎస్టీలను ఓటు హక్కు వినియోగించుకోకుండా కూటమి ప్రభుత్వమే అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్టీలపై దాడులకు దిగిన రాష్ట్ర ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గురుమూర్తి, డాక్టర్ గుమ్మ తనుజరాని, వీరితో పాటు పులివెందులకు సంబంధించినటువంటి నాయకులు పారుపల్లి కిషోర్, ఎర్రబల్లి పంచాయతీ సర్పంచ్ మునీంద్ర, ఎస్టీ నాయకులు మహేష్ నాయక్, మోతీలాల్ నాయక్, మండల ఎస్సీ నాయకులు ఓబులేష్. సో వీరందరూ ఒక బృందంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ను కలిశారు. ప్రధానంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో పూర్తిగా అక్రమాలు జరిగాయని, ఓటర్లను ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ఓటర్లను తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా పూర్తిగా నిర్బంధంలో ఉంచారని, బలవంతం చేశారని, దాని కారణంగా తాము ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీల పైన అత్యాచారాలు జరిగాయి. సో ఈ నేపథ్యంలో ఈ అంశం పైన తగిన చర్యలు తీసుకోవాలని వీరందరూ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కలిసి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అందజేశారు. సో ఈ అంశాలపైన అన్ని వివరాలను కూడా ఇటు ఎస్టీ కమిషన్ చైర్మన్ అంత్యార్ సింగ్, అలాగే ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా ఈ అంశానికి సంబంధించిన అన్ని విషయాలను సానుకూలంగా విన్నారు. ఈ అంశం పైన తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనిపైన ఒక రిపోర్ట్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన తర్వాత ఈ అంశానికి సంబంధించిన తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం సంబంధించిన అధికారులు, పోలీసులను ఉపయోగించి భారీ ఎత్తున అక్రమంగా ఇటు ఎస్సీ ఎస్టీ ఓటర్లందరినీ కూడా నిర్బంధించి వారు ఓటు హక్కు వినియోగించుకోకుండా పోలింగ్ బూత్ లకు వెళ్లకుండా నిర్బంధించారు. దీనికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కు అందజేశారు. సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగినటువంటి నివేదిక తెప్పించుకుని తదుపరి చర్యలను ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకోబోతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.